కర్నూలు పర్యటనలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో ఘన స్వాగతం లభిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పంచలింగాల దగ్గర ఉన్న జైల్లో ఉన్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఆయన్ను కలిసి పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ జెండాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతోంది. జై జగన్ నినాదాలతో కూడా ఆ లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కర్నూలు బైపాస్ రోడ్ వరకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు నుంచి పంచలింగాల ఒక 7 కిలోమీటర్ల దూరం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనమంతా పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత ఆ ప్రాంతమంతా దాటుకుని వెళ్లడానికి సమయం పడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థుల దగ్గర నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ జనంలో ఉన్నారు. వీళ్లంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రస్తుతం ఉన్నారు. ఆయన కాన్వాయ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్డుకి ఇరువైపులా జనం చేరుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తుంటే ఆయనకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కర్నూలు బైపాస్ రోడ్ నుంచి లైవ్ విజువల్స్ ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి పంచలింగాల వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గ్రామాలకి సంబంధించిన ఊర్లు జనమంతా బయటకొచ్చి వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మనకి కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన చూస్తున్నాం. మరి కాసేపట్లో చెన్నమ్మ సర్కిల్ ప్రాంతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక నియంతృత్వ వాతావరణం కనిపిస్తోంది. కనీసం నిరసన చేపట్టే హక్కు కూడా లేదు అని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. నిర్బంధం, నియంతృత్వం దిశగా కూటమి ప్రభుత్వం ఉన్న పరిస్థితులు. అదే రకంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడినందుకు ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టింది కూటమి ప్రభుత్వం. ఆయన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన చేపట్టారు. మరి కాసేపట్లో పంచలింగాల జైలు దగ్గర ఉన్న విరూపాక్షిని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినా, ఇది తప్పు అని ఎత్తి చూపినా కూడా ఒక నిర్బంధం విధించే పరిస్థితి. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. ఆ దీక్షా శిబిరాల్ని కూడా ధ్వంసం చేసి అక్రమ కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అది ప్రతిపక్ష నాయకులైనా, ప్రజలైనా, సోషల్ మీడియా కార్యకర్తలైనా ఎవరైనా సరే అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్న పరిస్థితి, ప్రజల మధ్య తిరగకుండా చేస్తున్న పరిస్థితి. సో ఈ వాతావరణానికి వ్యతిరేకంగానే పోరాడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్బంధాలకి, నియంతృత్వానికి వ్యతిరేకంగా తన నిరసన తెలియజేస్తూ జిల్లాలో పర్యటిస్తున్నారు. అటు రైతులు, విద్యార్థులు, ఇటు సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు వారందరికీ కూడా అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లో చెన్నమ్మ సర్కిల్ కి చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కర్నూలు పర్యటనకి ప్రజలంతా వెల్లువలా తరలివచ్చిన దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఓర్వకల్లు దగ్గర ఘన స్వాగతం లభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అక్కడి నుంచి కూడా వరుసగా ప్రజలంతా కూడా, వివిధ గ్రామాల ప్రజలంతా కూడా బయటకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కర్నూలు ఈ ప్రాంతం మొత్తం కూడా అటు ఓర్వకల్లు నుంచి కర్నూలు నుంచి పంచలింగాల వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల నినాదాలతో జై జగన్ అని వారు నినదిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ కి అడుగడుగున స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ప్రస్తుతం పంచలింగాల చేరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో ఎమ్మెల్యే విరూపాక్షితో భేటీ అయి ఆయన్ని పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విరూపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటువంటి వ్యక్తిని నిర్బంధించి అరెస్ట్ చేశారు. ఆయన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్నా, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్నా, కడు
జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా వర్గాల సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను ఎల్ల సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా నలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న